అగ్రకులం అమ్మాయిని ప్రేమించాడని ఒక దళితుడిని చిత్రహింసలు గురి చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గానుగపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నాగంటి రఘు అనే యువకుడు ఒక అగ్రకులం అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయి తండ్రి తమ వర్గానికి చెందిన ఎస్ఐ కానిస్టేబుల్ చేత రఘును బెదిరించి చిత్రహింసలకు గురిచేసి తన మృతికి కారకులయ్యారని గ్రామ ప్రజలతో పాటు దళిత సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నాగంటి రఘు అనేది చనిపోవడం అనేది ఇది ఖచ్చితంగా పరువు హత్యే. ఒక రెడ్డి కులస్తుడైన ఒక సత్యంరెడ్డి అనే అతను సత్యరెడ్డి అనే అతను అదే సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక గుడిపల్లి ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి చేసిన ఇది పరువు హత్య. అమ్మాయి ప్రేమించుకుంటున్నామని సార్, దొంగతనం చేయలేదు సార్, మేము ప్రేమించుకుంటున్నామని తెలిసినాక కూడా అబ్బాయిని సీసీ కెమెరాలలో రాకుండా తీసుకుపోయి చాలా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఇది ఖండిస్తున్నాం మేము. ఇప్పటికీ పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి. ఇవి చాలా బాధాకరమైన విషయం. తర్వాత అతను దొరకని సమక్షంలో వాళ్ళ ఫాదర్ని ఒక ఎంప్లాయీని తీసుకుపోయి అతను కూడా మందలించడం వల్ల వీళ్ళు చాలా బాధ పెట్టడం వల్ల చిత్రహింసలు చేయడం వల్ల అతను మనస్తాపం చెంది చనిపోవడం జరిగింది. ఇతని రఘు చావుకు కారణమైనటువంటి ఆ దుర్గారెడ్డి అనే ఒక కానిస్టేబుల్ని మరియు ఆ ఎస్ఐని రాఘవేందర్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలి. వాళ్ళు ఇలానే అదే అహంకారంతో వీళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసినా మళ్ళీ వీళ్ళు ఇదే ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళని ఉద్యోగాలని తొలగియాలి. సస్పెండ్ చేయడం అనేది కాదు, రిమూవ్ చేయాలని మా దళిత సంఘాల నుంచి కోరుతున్నాం. ఒక దళితుడు అమాయకంగా కొంతమంది స్వార్థపరుల చేత ఈరోజు బలయ్యాడు. ముఖ్యంగా వాళ్ళు చావుకు కారణమైన ఎస్ఐ పిఏపిల్ ఎస్ఐ మన రాఘవేందర్ రెడ్డి, అదేవిధంగా కానిస్టేబుల్ దుర్గారెడ్డిని విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలనేదే మా పూర్తి డిమాండు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా నాయన వాళ్ళ తండ్రి అయిన మన వేలాద్రి కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దెబ్బలు కొట్టి వాళ్ళని ఈరోజు కూడా ఇప్పటి వరకు కూడా కనీసం ఒక శవం వెంబడి కూడా తేకుండా వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు మా మావోయిస్టు కనీసం చనిపోతే కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఇక్కడ శివయాత్ర చేస్తారు. అట్లా కాకుండా ఏం చేశాడు తప్పు, రఘు ఏం తప్పు చేసిండు అంటే మామూలుగా ప్రేమించడం తప్ప. ఈరోజు మన ప్రేమికుల దినోత్సవం, ఈరోజు ప్రేమికుల దినోత్సవం. ఈరోజు శివయాత్ర ఎంత దారుణం అంటే ఇది అందరికీ ఒక గుణపాఠం కావాలి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా వైఫల్యం చెందినాయి. దళితులు అంటే మరీ దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మనువాదం బాగా పిచ్చరిల్లిపోతూ ఉంది. ప్రతి దళితుడి మీద, సామాన్య మానవుడి మీద పెత్తనం. ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మా యొక్క దళిత బిడ్డకు న్యాయం జరిగే వరకు అది కుటుంబానికి ఒక పరిహారం ఇచ్చేయాలి. ఒక ఉద్యోగం ఇచ్చి వారికి యొక్క ఎస్ఐ మీద, పిఏపైల ఎస్ఐ మీద, కానిస్టేబుల్ మీద చట్టపరంగా డిస్మిస్ చేసి ఒక క్రిమినల్ కేసు పెట్టే వరకు మేము ఇక్కడికి వెళ్ళి శవాన్ని తీసేయము. కాబట్టి ఈ యొక్క పోరాటం మేము ఆపు అని చెప్తూ ఒక ఎంఆర్పిఎస్ యొక్క మందకృష్ణ ఎంఆర్పిఎస్ యొక్క మున్గోడు కాన్స్టిట్యూన్సీ మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంతటితో మేము చెప్తున్నాము, మరోసారి హెచ్చరిస్తున్నాం. దళితులంగా ఎవరైనా సరే, మాలమాలైన దళిత ఎవరైనా సరే ఆగే సమస్య లేదు. ఎంతమంది డీజీపీ వచ్చినా సరే, ఎస్పీ వచ్చేంత వరకు శవాన్ని తీసాం. ఎస్పీ వచ్చిన శవాన్ని ఇంకా వారం రోజులైనా సరే, ఎస్పీ రావాలి, డిఎస్పీ వచ్చినా సరే శవాన్ని తీసేమని మేము శపథం చేస్తున్నాం.